పాపం ఎన్టీఆర్ గారు అబ్బాయి హరికృష్ణ గారు యాక్సిడెంట్లో ఆయన చనిపోతే పరామర్శ కోసం అని చెప్పి పోయి చంద్రబాబు నాయుడు గారు పోయి కేటీఆర్తో పొత్తులపై చంద్రబాబు మాట్లాడారు శవాన్ని పెట్టుకొని. మరి ఎవరిదయ్యా శవరాజకీయాలని అడుగుతా ఉన్నా. అంతేకాదు సొంత కూతుర్నిచ్చి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సొంత మామ తండ్రితో సమానమైన ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని, ఆయన పార్టీని, ఆయన గుర్తును లాక్కుని ఆయన చనిపోయేట్టుగా చేసింది ఎవరయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఎవరి గొడ్డలు పట్టుకుని ఇవన్నీ చేయిస్తా ఉన్నాడు అనే దానికి నిదర్శనాలు ఇవన్నీ. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది జంగల్ రాజ్, హత్యా రాజకీయాలు. చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరిగిస్తా ఉన్న దారుణమైన పాలన ఇది. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇబ్బందికర పరిస్థితుల్లోకి పోయే పరిస్థితి ఎప్పుడు వచ్చినా కూడా వెంటనే టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఆయనతో పాటు ఆయన మంత్రులు ప్రజలకు ఈ వర్షన్ పోకూడదు, ప్రజలకు ఈ వివరాలు తెలియకూడదు అని డైవర్ట్ చేసే కార్యక్రమంలో భాగంగా అడ్డగోలుగా ఒక టాపిక్ తీసుకొస్తారు, ఒక అబద్ధాన్ని తీసుకొస్తారు, ఒక అబద్ధానికి రెక్కలు కడతారు, సృష్టిస్తారు, దాని మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. అసలు ఇంకొక విస్తుగొలిపే విషయం ఇంకొకటి కూడా. ఈ మధ్య కాలంలోనే మొన్న ఈనాడులో ఫ్రంట్ పేజీలో చూసిన జోగి రమేష్ ఫోటో. నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు 89 మంది సాక్షులు అంట విచారించింది, సంథింగ్ లైక్ దట్. అసలు మా పార్టీకి చెందిన మనిషి జోగి రమేష్ మంత్రి, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది. అలాంటిది చంద్రబాబు నాయుడు గారి హయాంలో కల్తీ మద్యం చేస్తూ చేసే వాళ్లకు పోలీసులకు మధ్య లావాదేవీలలో తేడా వచ్చి ఈ విషయం బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన హయాంలో జరుగుతూ ఉన్న కల్తీ మద్యం ఫ్యాక్టరీలు, ఆయన ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం తర్వాత బయటపడ్డ ఈ విషయాలు. తంబళ్లపల్లెలో చంద్రబాబు నాయుడు గారి తరపున పోటీ చేసిన వ్యక్తి, టీడీపీకి పోటీ చేసిన వ్యక్తి జయచంద్రారెడ్డి, ఆయన ఆధ్వర్యంలో ఆయన సన్నిహితులు, ఆయన పిఏలు, వీళ్ళందరి ఆధ్వర్యంలో కల్తీ మద్యం తయారు చేస్తూ పోలీసులు రేడ్ చేస్తే దొరికినారు. చేసింది ఉన్నది చంద్రబాబు ముఖ్యమంత్రి హయాము, చేసినది చంద్రబాబు నాయుడు గారి పార్టీకి కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్. కానీ కేసేమో మా జోగి రమేష్, విజయవాడ మచిలీపట్నం, విజయవాడ ఇబ్రాహీంపట్నం జోగి రమేష్, ఈయన మీద కేసు. నిజంగా మనుషుల్లో మానవత్వం అనేది ఎక్కడైనా ఉండాలా? ఒక అబద్ధానికి రెక్కలు కడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఇరికిచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 83 రోజులు జోగి రమేష్ను బీసీ నాయకుడని కూడా చూడకుండా జైల్లో పెట్టినారు ఈ తప్పుడు కేసులో.